వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖలో జన సైనికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అటు రాజమండ్రిలో పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీరామూర్తి, పవన్ కళ్యాణ్పై మంత్రుల వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రిలో జన సైనికులు ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలయిక పట్ల వైసీపీకి చెందిన రాష్ట్ర మంత్రులు ఒక వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు సంబంధించిన అత్యధికంగా ఓట్లు కానీ జన సైనికులు కానీ ఉన్న ఈ గోదావరి జిల్లాలో వీళ్ళిద్దరు కలయిక పట్ల ఏదైతే మంత్రులు చేస్తున్న కామెంట్స్ ఉన్నాయో దీని మీద చాలా మండిపడుతున్న పరిస్థితి జన సైనికుల్లో ఉంది, జనసేన నేతల్లోనే ఉంది. అయితే ప్రధానంగా అటు అంబటి రాంబాబు, ఇటు అమర్నాథ్, అలాగే కార్మిక నాయకులతో పాటు పలువురు నాయకులు మాట్లాడిన తీరు పట్ల చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంటే సంక్రాంతి సంబరాలు గంగిరెద్దులతోటి ఈ వ్యవహారాన్ని పోల్చడానికి కూడా చాలా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి రాజమండ్రి నగర కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఇక్కడ వై శ్రీనితో పాటు కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళ స్పందన ఎట్లా ఉందో తెలుసుకుందాం. మంత్రుల ఏ విధంగా ఇక్కడ ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక పట్ల ఈరోజు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు, దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? ముందుగా ఈ రోజున మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భేటీపై చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇన్నాళ్ళు కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య మీద పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలాగైతే స్పందించకుండా ఉంటారో సమస్యల పట్ల ఈ రోజు వరకు స్పందించినటువంటి ఈ మంత్రులు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నా, ఆయన ఒక నిర్ణయాల కోసం తీసుకున్నా, లేదా ఇంకొకరికి ఎవరికైనా సంఘీభావం తెలపడానికి వెళ్ళినా వీళ్ళకి ఎందుకు అంత ఉలికిపాటు అర్థం కావడం లేదు. కేవలం జనసేన పార్టీ మూమెంట్ కానీ జనసేన పార్టీ ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి వీళ్ళని ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడడానికే వీళ్ళని ప్రభుత్వం నియమించిందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మేము వాళ్ళకి సూటిగా చెప్తున్నాం మంత్రులకి, మీ యొక్క మంత్రిత్వ శాఖల మీద మీకు ఏమాత్రం పట్టున్నా మీరు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీల మీద పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పాలసీలు మాట్లాడుతూ ఉన్నారో ఆ పాలసీల మీద మాట్లాడమని చెప్పడుగుతాను. అది వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. వాళ్ళు ఏది మాట్లాడితే అది మాట్లాడచ్చండి. అదే జన సైనికులు కానీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడితే ఎక్కడ లేని ఉలికిపాటు, ఎక్కడ లేని పౌరుషాలు పలికాల్సి వస్తాయి. ఏముంది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి రాష్ట్రంలో ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుల్ని సంఘీభావం తెల్లడానికి ఆయన కుప్పంలో పర్యటనని అడుగడుగునా గవర్నమెంట్ ఎక్కడైతే అడ్డుపెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టిందో అలాగే గతంలో మాకు జరిగినప్పుడు కూడా విశాఖపట్నంలో కానీ ఇప్పటంలో కానీ రాష్ట్రంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కూడా తీవ్రమైన ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నాయి. ఈ ఇబ్బందులు కలగజేసేటప్పుడు రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల ప్రజల ఈ వ్యతిరేక నిర్ణయాలు ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కలిపి చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఈ నాయకులు కలిస్తే వీళ్ళకి ఎందుకంత ఉలికిపడే మాకు అర్థం కావడం లేదు. మేము ఈ మంత్రులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మీ మంత్రిత్వాల మీద ఎలాగా శాఖ మీద మీకు పట్టులేదు, కనీసం ప్రజల్లో చులకన కాకుండా హుందాతనం ఉంటే విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే మీకు వచ్చే ఎలక్షన్లో కనీసం గౌరవమైన మిగులుతుంది. ఎందుకంటే వీళ్ళు పునాదులు కదిలిపోయిన విషయం ఎలాగా తెలుస్తూ ఉంది. వీళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట ప్రజల్లో చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు వీళ్ళు ఎంతో హుందాగా ఉండవలసినటువంటి మంత్రులు అయి ఉండి అన్నసరిగా మాట్లాడడం, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అంబటి రాంబాబు ఉన్నాడు, అతను ఎంత దారుణం అంటే ఒక కుటుంబంలో ఒక ముఖ్య సభ్యుని కోల్పోయి ఆ కుటుంబానికి వచ్చేటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏమైతే 5 లక్షల రూపాయల అమౌంట్ ఉందో ఆ అమౌంట్లో కూడా 2.5 లక్షల రూపాయలు లంచం అడిగినటువంటి మంత్రి ఒకరు. ఇంకొక మంత్రి ఉన్నారు పర్యాటక శాఖ మంత్రి. ఆవిడి పర్యాటక శాఖ తీసుకున్న కాంచి ఈవిడి పర్యటనలతోనే శాఖ పరిగెడుతుంది తప్పితే పర్యాటక శాఖ ఒక్క అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి. పైపెచ్చు ఆవిడ జబర్దస్త్లో ఉండేటప్పుడు చేసినటువంటి వెకిల్ చేష్టలు కానీ వ్యంగ్యంగా చేసేటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు కానీ అవన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఎక్కడ ఏ పార్టీ మీటింగులు జరిగినా వ్యంగ్యంగా నవ్వటం, బూతులు మాట్లాడటం, డ్యాన్సులు చేయడం, వీళ్ళకి ఇది మంత్రి ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసే పనులు ఇయ్యా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీకు ఏమైనా నిబద్ధత కానీ ప్రజల పట్ల కానీ మీకు చిత్తశుద్ధి కానీ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పాలసీల మీద మాట్లాడుతూ ఉన్నారో ఒక పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేదా ఈ రోజున పర్యాటక శాఖ ఆ రాష్ట్రాల్లో 18వ స్థానం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీద కానీ ఇలాంటి విషయాల మీద మాట్లాడండి, మేము మాట్లాడతాం. కాదని చెప్పి మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించి
ఆయన్ని విమర్శ చేయడమే మీ పద్ధతిగా పెట్టుకుంటే అంతకంటే మేము దారుణంగా మాట్లాడగలం. నిజాలు మాట్లాడితే తట్టుకునేటువంటి ఆ దమ్ము ధైర్యం రాష్ట్ర మంత్రులకు ఎవరికి లేదని చెప్పి చాలా కఠినంగా మేము చెప్తూ ఉన్నాం. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి పాలసీల మీద, ఖచ్చితంగా మేము దాని మీద ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా ఏ సమస్య మీద ఉన్నా మా అధ్యక్షుల నుంచి మా కింద జన సైనికుడి వరకు మాట్లాడడానికి మేము ఓపెన్గా ఉన్నామని చెప్పి గతంలో ఛాలెంజ్ చేసాం, మరొకసారి ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాం పాలసీల మీద మాట్లాడండి. కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. రాజకీయాల్లో సహజం. ఇవాళ రాజకీయ పార్టీల్లో గతంలో చాలామంది చాలా పార్టీలతో పనిచేసి ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు కూడా గతంలో వేరే పార్టీ నుంచి రిప్రజెంటేషన్ తీసుకున్నటువంటి వ్యక్తులే. ఇవన్నీ సహజమైనప్పుడు ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల పోరాడటం కానీ ఈ వివిధ సమస్యలపై కలిసి పోరాటం చేయాలనుకునేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష అధ్యక్షులు మాట్లాడుకున్నారు, తప్పేం లేదు. దాన్ని మీరు కావాలని వక్రీకరించి ప్రజల్లో తప్పుదోవను పట్టించేలాగా ఇది ఏదైతే ఈ రెండు పార్టీలు కలిస్తే రాష్ట్రంలో మన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు, మన స్థానం ఏంటని చెప్పి ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్న మాటలుగా మాకు కనబడతా ఉన్నాయి తప్పితే వీళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో కానీ చేసే విమర్శల్లో కానీ ఎక్కడా కూడా నిబద్ధత కానీ ప్రజల పట్ల కమిట్మెంట్ కానీ లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, మీరు ఎలా స్పందిస్తారు? ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంబటి రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి చర్చించుకుంటే ఆయన సాయంకాలం పూట సంధ్యా సమయంలో సుకన్యతోనూ సంజనతోనూ జరిగే చర్చలేమో అనుకుంటున్నారు. అవి కాదు. మీరు చర్చలు వేరు, రాజకీయ చర్చలు వేరు. వీళ్ళిద్దరూ కలిసి ప్రజలను ఎలా అభివృద్ధి పరచాలి, ప్రజా నిర్ణయాలు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై చర్చించుకున్నారు. మీరు చర్చించినట్టుగా సుకన్య ఇంకో ఆవిడతో మూడో ఆవిడ ఎవరో ఉన్నారని ఈ మధ్యన మళ్ళీ తెలుస్తుంది. వాళ్ళతో చర్చలు కాదు. ఈ రోజా గారు ఉన్నారంటే ఈవిడ ఫస్ట్ పర్యాటక శాఖ మంత్రిగా వచ్చాక జగనన్న స్వర్ణోత్సవాలు, జగనన్న ఇంకో ఉత్సవాలు అనుకుని స్టేజీల మీద ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పిచ్చపిచ్చగా ఎగరడం, వెర్రి వెర్రి డ్రెస్సులు వేసుకుని వెర్రాళ్లతో ఎగరడం చేసింది. అంతే తప్ప ఈవిడ చేసింది ఏముంది? ఒక దేవాలయంలోకి వెళ్ళి 2 గంటల సేపు గుడి మూసేసి భక్తుల్ని 2 గంటల సేపు వెయిట్ చేసి ఈవిడ లోపల ఫోటోషూట్ చేసింది. అంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఇదే అంబటి రాంబాబు గారు అంటున్నారు ఈ గంగిరెద్దులు ఇంకోటని. ఆంబోతుడికి ఏం తెలుస్తుంది? ఆంబోతు రోడ్డు మీద తిరగడం, దొరికినల్లా తింటూ ఉండడం. గంగిరెద్దులు వీళ్ళు వాడికేం తెలుస్తుంది? సంక్రాంతికి దేవుళ్ళ పూజిస్తారు, బట్టలు వేస్తారు, ఆడవాళ్ళు చీరలు వేసి బొట్లు పెట్టి గౌరవిస్తారు. గౌరీదేవితో ఈశ్వరుడితో సమానంగా గంగిరెద్దులను పూజిస్తారు. వాళ్ళకేం తెలుసు గంగిరెద్దుల విలువ? ఆంబోతులకి ఏం తెలుసు? ఈరోజు మీరు ఏమైనా మాట్లాడాలంటే పాలసీ పరంగా మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి. మీరేం మాట్లాడాలన్నా రాజకీయంగా మాట్లాడండి. అంతే తప్ప ఇలాంటి ఒక ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కలిస్తే కొంపదీసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మన జీవో నెంబర్ 1 తెచ్చినట్టుగా వీళ్ళిద్దరూ కూడా ప్రతిపక్ష నాయకులు కలవకూడదు, కలిసి చర్చించుకోకూడదు అనే జీవో నెంబర్ 2 ఏదైనా ఉంటే అది కూడా తెస్తారేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. ఆఖరికి ఇద్దరు ప్రతిపక్ష నాయకులు కూర్చున్నా కూడా వీళ్ళు ఫ్యాంట్లు తడిపేసుకుంటున్నారు. దయచేసి మీ దగ్గర డబ్బులు లేకపోతే జనసేన పార్టీ తరఫున మీ రాష్ట్ర 175 మంది మొత్తం ఎంతమంది ఉన్నారో ఎంపీలకి 151 మంది ఎమ్మెల్యేలకి మా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం. ఎంతో మందికి కోట్లు దానాలు చేశారు. మీకు కూడా డైపర్స్ వేసుకోవడానికి జనసేన పార్టీ తరఫున 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయన బతిమాలో బామాలో డైపర్స్ వేసుకోవడానికి మీ అందరికీ కూడా మాట్లాడతాం. అది వేసుకోండి. గబుక్కుని మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అసభ్యకరమైన పనులు చేస్తే మీడియా వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల ఒళ్ళు దగ్గరకు మాట్లాడండి. మీరు దిగజారితే మా దిగజారుడు మాటలు మీరు తట్టుకోలేరు, రాజీనామాలు చేసి వెళ్ళిపోతారు. అందువల్ల మమ్మల్ని దిగజార్చకండి, మీరు ఎప్పుడు దిగజారకండి అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. చెప్పండి భాష, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఈ మాటలు? అంబటి రాంబాబు గారు ఎప్పుడో నా చిన్నప్పుడు అవేరండి ఎమ్మెల్యే, మళ్ళీ ఈ మధ్య ఎమ్మెల్యే అయ్యారు. వీళ్ళిద్దరూ కలిస్తే ఇక్కడ వీళ్ళ డిపాజిట్లు ఎక్కడికి ఎంత అవుతాయనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ముసుగు తీయాలన్నారు. ఈయన ఏమన్నా సుకన్య దగ్గరగా సంజయ్ దగ్గర ఏమైనా ముసుగేసుకెళ్తున్నాడా మీకులాగా అని చెప్పని అడుగుతున్నాను నేను. కేవలం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఎలాగైతే సీఎం గారు బటన్ రెడ్డి గారు ఇంట్లో ఉండి బటన్ నొక్కి బయటికి రాకుండా ఎలా చేస్తున్నారో అలాగే ప్రతిపక్షాలు కూడా ప్రజల పక్కన పోరాటానికి బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో జీవో 1 తీసుకొచ్చి ఈ రోజు బయటికి వెళ్ళకూడదు, ప్రజలకి కలవకూడదు, ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకూడదు అనే ఉద్దేశంతో ఈ జియో 1 తీసుకొచ్చి నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లోని, మొన్న ఈ మధ్యకాలంలోనేమో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి అనేక రకాలు గురి చేసి ఇబ్బందులు పెడుతున్నారు. దా ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందిగా చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ విషయం మీద చర్చించుకోవడానికి వెళ్తే ఈ రకరకాల మాటలు మాట్లాడేసి రకరకాల
రకరకాల ఇబ్బందికరమైన మాటలు పచ్చిబూతులు రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఆడెవడో గుడివాడ అమర్నాథ్, ఆడు ఇంటర్మీడియట్ పోయినట్టు, ఆడు ఐటీ శాఖ మంత్రి, ఆడు ఏం మాట్లాడతాడో ఆడికే తెలియదు. అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇది ఇక్కడ జనసేన నాయకులు ఇక్కడ ఏదైతే మంత్రుల వ్యాఖ్యల పట్ల తగ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది తగదు. విధి విధానాల మీద మాట్లాడాలి, అలాగే పార్టీకి సంబంధించిన సిద్ధాంతాల మీద మాట్లాడాలి. కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా దిగజారుడుగా మాట్లాడి వీరిని అవమానపరిచే విధంగా ఉంటే అదే స్థాయిలో మేము కూడా తిరిగి అవమానపరిచే స్థాయిలో మాట్లాడతామని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక కేవలం జీవో 1కు సంబంధించి ఒక చర్చ, ఎందుకంటే విశాఖపట్నం పవన్ కళ్యాణ్ అడ్డుకున్న తీరు, కుప్పంలో చంద్రబాబు నాయుడు అడ్డుకున్న తీరు, ఇప్పడంలో పవన్ కళ్యాణ్ వెళ్ళలేకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ తీరు పట్ల మాత్రమే మాట్లాడడానికి ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక కార్యాచరణ చేయడానికి మాత్రమే వీరు చర్చించుకుంటే వీరికి అది ఓటమి భయంతో ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.